రోజు అలాగే మనకి లక్ష దీపోత్సవం జరిగేటప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది, శివ కళ్యాణం. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారు కూడా వచ్చారు. ఆయన కూడా ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమం అలాగే సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అవుతుంది. ఒక్క వెలుగు ఉండేది ఆంజనేయ స్వామికి మనం చేయలేకపోతున్నామే, రాముడు చేస్తున్నాం కదా. ఎందుకంటే ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడట. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడట. ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ జయం కలుగుతుందిట. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మన చిన్నతనంలో పిల్లలందరికీ కూడా మెడలో ఆంజనేయ స్వామి వారి డాలర్ పెట్టేవారు. చిన్న వెండిది ఏదైనా విగ్రహం, మన వెండి ప్రతిమ లాంటిది ఒక నల్లతాడులోనో ఎర్రతాడులోనో మొలతాడులో కట్టి మెడలో కట్టేవారు. ఎందుకయ్యా అంటే పిల్లలకి భయం రాకుండా ఉండేది ఆంజనేయ స్వామి వల్లే. హనుమంతుని ఎక్కడైతే ఆరాధిస్తారో అక్కడ భయం అనేది ఉండదు. దంపతులు విడిపోతున్నా, ఎప్పుడైనా దంపతుల మధ్య కొట్లాటలు వచ్చి మాట పెరిగి ఇక విడిపోయే పరిస్థితి వచ్చినా కూడా హనుమంతుడిని ఆరాధిస్తే ఆ దంపతులు కలుస్తారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా మనం డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేనటువంటి రోగాలను కూడా హనుమంతుడు ప్రాణం పోస్తాడు. అంటే లక్ష్మణుడు అంతటి వాడికే ప్రాణ ప్రదాత అయ్యాడు ఆయన. ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణుడు ప్రాణాలు కాపాడాడు. ఇక 1, 2 అని కాదు, హనుమంతుడిని ఎవరైతే పూజిస్తారో